అండి. నేను అరుణానందగిరి. ఇక సూర్యోదయం అవుతుందంటే పక్షుల కిలకిల రావాలు చాలా వచ్చినాయి. నేను వచ్చేసరికి కనిపిస్తలేవు. మరి ఊర పిచ్చుకలు వచ్చినాయి. మార్నింగ్ నుండి వస్తున్నాయి కానీ నాకు ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది. గోడ మీద ఉంది కూడా. ఏదో ఒకటి ఆహారం ఉంటే తింటే వెళ్ళిపోతాయి అంతే. ఇక చూడండి, అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి చిట్టి దోశలు వేసిన. ఇక ఇవి చల్లారిన తర్వాత పూజ రూమ్లోకి తీసుకెళ్ళి మరి అమ్మవారి దగ్గర నివేదిస్తాం. చూడండి, దోశ కోసం చట్నీ వేస్తున్నా. ఈ చట్నీ వేయించిన తర్వాత ఇది స్టవ్ బంద్ చేస్తే చల్లారుతుంది. ఈ లోపలన్నీ పూజ చేసుకొని వస్తా. ఇక లేచిన నుండి ఒక్కొక్కటి చేసుకుంటా ఉంటే అసలు ఎన్ని చేసినా పని ఒడుస్తూనే లేదు. ఈరోజు ఫ్రైడే రోజు ఇక పూజ, అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడం. ఇక అంతే. దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పించడం. ఇవి వేయిస్తే ఒక 5-10 నిమిషాలలో ఇవి ఎట్లాగో చల్లారాలి కదా, ఆ టైంలో నేను పూజ చేసేస్తాను. ఇట్లా ఉంటుంది. నైవేద్యం మనం చిట్టి దోశలు తయారు చేసిన అవి రెడీగా ఉన్నాయి. ఇక ఇవి వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి మరి పూజకి వెళ్దాం. కొత్తిమీర కానీ కరివేపాకు ఇట్లాంటివన్నీ ఎక్కువ మనం చట్నీలనే వాడే ఛాన్స్ ఉంటుంది. కర్రీలు అయితే మనం కొందరు వచ్చినా కూడా తీసేస్తారు. పిల్లలైతే ఇంకా తినరు. కానీ ఇట్లా మనం చట్నీ రూపంలో తినడానికి ప్రయత్నం చేయాలి. కరివేపాకు ఎక్కువ శాతం తినరు చాలామంది. కరివేపాకు ఫ్రెష్ ఉందంటే కంపల్సరీ మనం అట్లనే వాడాలి. టమాటాలు మెత్తగా అయిపోయినాయి. ఇక స్టవ్ బంద్ చేసి పెడతా, చల్లారుతుంది. ఈ లోపల నేను పూజ చేసుకొని వస్తాను. ఇక్కడ పాలు కూడా అయినాయి దాదాపుగా. ఇక 10 నిమిషాలలో వచ్చేద్దాం. లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్దివ్యా బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక దీపం ధూపం నైవేద్యం తాంబూలం అన్నీ సమర్పించడం, బయటకు వెళ్దాం. అట్లా శుక్రవారం అమ్మవారికి తాంబూలం సమర్పించడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక సంతృప్తి అనిపిస్తుంది పూజా విధానంలో. అమ్మవారికి శుక్రవారం రోజు శ్రీమన్నారాయణమూర్తికి, లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసి తర్వాత తుడిచి గంధము కుంకుమ అలంకరించి పుష్పాలు అలంకరించి, ఈరోజు కూడా చాలా పుష్పాలు ఉన్నాయి. కానీ చూంచుడు వీలు కాదు, దాదాపు 5-6 రకాలైనట్టున్నాయి. చిన్న పూలే మన దగ్గర రోజు నిత్యవారి పూసే పూలే. అట్లా ఇక ఇదే చిన్న సంతోషం. మనిషికి కావాల్సిందే చిన్న సంతోషం. ఇక ఇప్పుడు జవాది కూడా వేసినాం అన్నీ. ఇంకా ధూపం వేసి బయటకు వెళ్దాం. ఇప్పుడు మనము ఏదో ఒకటి ఈ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెంటనే ఏం చేస్తా అంటే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుతా. తర్వాత మరి ఇక అమ్మవారి స్తోత్రాలు ఏదైనా ఉంటే చదువుకోవడం. ఒకరోజు మనం ఎటైనా ఊరికి వెళ్ళి వచ్చినామంటే తెల్లవారి పోయిన రోజు, మధ్యలో అక్కడ ఉన్న రోజు, ఇవన్నీ రోజులు మరి మన రొటీన్కి అంతరాయమైంది. ఇక సరే అన్నీ చేయాల్సిందే, ఏది విస్మరించకుండా ఉండాలి కదా, బాధ్యతలు బంధాలు. ఇక సరే ఇవన్నీ చేసుకుంటూ మరి మనం ఏదో రొటీన్ లైఫ్లో పడిపోయి మనం సొంతంగా ఏమన్నా చేయాలనుకునే మర్చిపోవద్దు. ఎందుకంటే పుస్తక పఠనం కానీ ఏదైనా నామాలు రాసుకోవడం కానీ, ఇట్లా కీర్తనలు వినడం కానీ, ఏదో మాఘపురాణం వినడం కానీ, అట్లా ఇవన్నీ పర్సనల్గా మనకు ఓన్గా మనకి ఇష్టం ఉన్నది కాబట్టి మనం చేస్తాం కదా. ఇక ఫ్యామిలీతోటి ఫ్యామిలీకి చేసి మళ్ళీ మనం ఓన్గా కొన్ని వ్యాపకాలు అనేది కంపల్సరీ ఉండాలి. మన ఓన్గా కొన్ని ఇంట్రెస్ట్
కొందరికి షాపింగ్ ఇష్టం ఉంటుంది, కొందరికి ఎటన్నా పోవడం ఇష్టం ఉంటుంది. అట్లనే అవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఓన్గా మనకు కొన్ని ఉండాలి. నేను ఈరోజు శుక్రవారం ఇక పూజ కాగానే ఇక్కడ మరి మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. ఇది అయిన తర్వాత ఇక మన మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడతో ఎండ్ చేద్దాం. మరి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇది అయిన తర్వాత మళ్ళీ వెళ్తాం. చిటిపిట్టలు ఆడుకుంటున్నాయి. ఇక ఈరోజు ఫ్రైడే రోజు నాకు ఒక పొద్దు ఉంటుంది, పగలొకసారి లంచ్ చేస్తా. ఇక ఈరోజు ఫంక్షన్లు ఉన్నాయి, వారైతే బయట ఫంక్షన్కి వెళ్తుండ్రు. ఇక అన్నం కూర ఇది అంతే, ఎందుకని నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. అయితే జనరల్గా నేను మొన్న జర్నీ చేసి వచ్చినాం కాబట్టి ఇక కొంచెం అలసటగానే ఉంది, హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ ఉండే, అందుకని సరే అని నిమ్మకాయ పులిహోర వేస్తున్నా. ఇక పగలు లంచ్ టైంలో అమ్మవారి దగ్గర నివేదించవచ్చు. ఇక కాలం అయితే మన కోసం ఆగది. మళ్ళీ ఈవినింగ్ అయింది. మరి ఈరోజే తింటే రేపు ఒక మంచి ఉడితుడిగా